1980లో భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారు వ్రాసిన కాస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా పుస్తకంలో మొదటి అధ్యాయం ద జెనెసిస్ అంటే కుల వ్యవస్థ పుట్టుక. ఇందులో ఆయన ఈ విధముగా తెలిపాడు: కుల వ్యవస్థ అనేది అంటరానితనంతో కూడినది. ఇది ఒక విచిత్రమైన మరియు సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ. దీని మూలాలు చరిత్రపూర్వ కాలంలోనే లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన వ్యవస్థ యొక్క పుట్టుక మరియు అభివృద్ధి గురించి పండితులు అందరూ ఒకే విధంగా చెప్పలేకపోయారు. అయితే కుల వ్యవస్థ యొక్క చాలా విషయాలు స్పష్టంగా ఉన్నాయి. దాని ఏర్పాటు గురించి పండితుల మధ్య ఒకే ఆలోచన ఉంది: సమాజాన్ని వర్గాలుగా లేదా వృత్తులుగా విభజించడం కొంతవరకు వంశపారంపర్య స్వభావం కలిగి ఉన్నది. సమాజం యొక్క ప్రారంభ అభివృద్ధి దశలో అది అవసరమై ఉండవచ్చు. కనుక కుల వ్యవస్థ యొక్క కొన్ని లక్షణాలు ఆదిమ సమాజంతో పాటు పురాతనమైనవి. ప్రారంభ దశలో ఉన్న సమాజాలు అనేక తెగలుగా విభజించబడి ఉండేవి. తెగల మధ్య వివాహాల ఆచారం ఉన్నా సాధారణంగా ఈ తెగలు ఒకదానిపై ఒకటి తీవ్ర ద్వేషం కలిగి ఉండేవి. పక్కపక్కనే నివసించినా, ఒకే భాష మాట్లాడినా కూడా ఒకరితో ఒకరు వివాహాలు చేసుకునేవారు కాదు. ఈ తెగలు ఇతరులతో కలిసి భోజనం చేయకపోవడానికి, తన స్వంత బంధువులతో మాత్రమే కలిసి భోజనం చేయడానికి కారణం అపవిత్రత అనే భయం వలన కాకుండా, తాము కష్టపడితే దొరికిన కొంచెం ఆహారం అందరికీ సరిపోదనే భయం వలన మాత్రమే జరిగేది. ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు వారు తెగల మధ్య జరిగే పెళ్లిళ్ల దశను దాటి ఉండేవారు. వారిలో 3 వర్ణాలు మాత్రమే ఉండేవి. అవి పురోహితుడు, యోధుడు మరియు వృత్తిపనివాడు. ఈ 3 వర్ణాల వారు చేసే పనులను బట్టి ఉండేవారు. ఈ 3 వర్ణాల సమాజంలో వర్ణం అనేది వారి వృత్తి, సంస్కృతి మరియు జీవన శైలిని బట్టి 3 రకాలుగా ఉండేది. ఆర్యులు భారతదేశాన్ని ఆక్రమించి మూల నివాసులతో ఘర్షణ కారణంగా సాంస్కృతిక విభజనతో పాటు వృత్తిపరమైన విభజనలు కూడా ఎక్కువగా జరిగాయి. అందువలన 4వ వర్ణం అయిన శూద్రులు ఏర్పడ్డారు. సమాజం 4 వర్ణాలుగా మారింది. ఋషులు ఇది శాశ్వతమైనదని, దీనిని దైవం ఏర్పాటు చేసిందని చెప్పారు. మనుషులు కూడా క్రమంగా ఇది దేవుడు ఏర్పాటు చేసినదేనని నమ్మడం ప్రారంభించారు. దైవం ఏర్పాటు చేసినదని చెప్పిన ఈ వర్ణ వ్యవస్థలో ఆర్యులు చేత జయించబడిన మూలవాసులు సామూహిక భూమిపై తమకు హక్కు అడగటానికి వీలులేని వారుగా చేయబడ్డారు. వారు నివసించడానికి గ్రామం వెలుపలకు బలవంతంగా నెట్టివేయబడ్డారు. హేయమైన వృత్తులు వారికి కేటాయించబడ్డాయి. మూలవాసులే అంటరాని వారి పూర్వీకులు. వారు అస్పృశ్యులు లేదా పంచములుగా పిలువబడ్డారు. ప్రస్తుతం వివిధ కులాలుగా విభజించబడినవారు. వారు హిందూ సమాజంతో అనుబంధించబడినప్పటికీ చతుర్వర్ణ వ్యవస్థలోని సామాజిక వరుసక్రమంలో వారికి ఎటువంటి స్థానం కేటాయించబడలేదు కాబట్టి వారు హిందూ సమాజానికి చెందినవారు కాదు. ఈ విధమైన ఆక్రమణలు, అణచివేతలు జరుగుతున్నప్పుడు అనేక ఇతర అంశాలు ఆ కాలపు సామాజిక వ్యవస్థపై తమ ప్రభావాన్ని చూపించాయి. వసలు ఉన్నాయి, ఆచారాలు మారుతున్నాయి. కొన్ని మూల గిరిజన తెగలు ఆర్యులకు లొంగిపోయి వారి మతాన్ని కూడా అంగీకరించాయి. మరికొందరు తమ వ్యతిరేకతను కొనసాగించారు. వర్ణస్పృహ కలిగిన ఆర్యులు తమను తాము సాంస్కృతికంగా ఉన్నతులుగా భావించి తమ రక్త శుద్ధతను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ శక్తుల ప్రభావంతో త్రివర్ణ సమాజం చతుర్వర్ణ సమాజంగా మారింది. అది ఈ 4 విభాగాల వ్యవస్థ లోపలే అనేక కులాలు మరియు ఉపకులాలుగా విడిపోయింది. పురోహిత వర్గం లేక బ్రాహ్మణులు మేధావులు మరియు ఆధ్యాత్మిక నాయకులుగా చలామణి అయ్యారు. విద్య మరియు ఆధ్యాత్మిక జ్ఞానం వారికి మాత్రమే చెందినవని భావించారు. వాటి సాధనకు వారు ప్రత్యేక శ్రద్ధ చూపారు. అందువల్ల బ్రాహ్మణులు తమకు శారీరక శ్రమను నిషేధించుకున్నారు. అదేవిధంగా క్షత్రియులకు కూడా శారీరక శ్రమ నిషేధించబడింది. క్షత్రియులు బ్రాహ్మణులతో అధికారాన్ని పంచుకున్నారు. క్షత్రియులు బ్రాహ్మణులతో ఒకే సమయంలో సమానులుగా మరియు ప్రత్యర్థులుగా ఉండేవారు. బ్రాహ్మణులు తమతో సమానంగా ఉన్న క్షత్రియులను కేవలం బలంతో అణచలేకపోయారు. అందువల్ల వారి ఆధిపత్యం కోసం వివిధ సామాజిక, సాంస్కృతిక సమూహాల యొక్క స్థితిని బట్టి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి కులానికి విభిన్నమైన ఆచారాలు మరియు సంస్కారాలను విధించే విస్తృతమైన నియమాలను బ్రాహ్మణులు రూపొందించారు. వర్ణం యొక్క నిజమైన ఆలోచన
ఒక నిర్దిష్ట సామాజిక పనితీరు మరియు విభిన్నమైన సంస్కృతి స్థాయిని సూచించడం. దైవం ఏర్పాటు చేసినదని చెప్పిన సమాజ విభజన ఆలోచనకు మార్గం చూపే పునర్జన్మ, కర్మ, మాయ లేదా భ్రమ అనే సిద్ధాంతాలు వారి ఆధిపత్య సామాజిక వ్యవస్థకు సహాయంగా తీసుకురాబడ్డాయి. ఈ సిద్ధాంతాలు ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన మైనారిటీ జనాభా, మెజారిటీ జనాభాపై విధించిన ప్రజాస్వామ్యం లేని, అన్యాయమైన సామాజిక క్రమాన్ని నిలబెట్టడానికి ఉపయోగించబడ్డాయి. యూరోప్లో ఏర్పడిన బలమైన ప్రాంతీయ ప్రభుత్వాలు తెగవాదం నుండి ప్రాంతీయవాదం వైపు మారేటప్పుడు ఒక జాతీయత లేక మత విశ్వాసం విధించుకోవడం వల్ల వారి మధ్య తెగల తేడాలు రద్దు చేసుకున్నాయి. భారతదేశంలో క్రీపు 5వ శతాబ్దం వరకు భిన్నమైన తెగలను ఒక జాతి రూపంలో కలపగల బలమైన ప్రాదేశిక శక్తి లేట్లు కనిపిస్తుంది. హిందూ మతం జాతీయమైనదే కాకుండా విశ్వజనీనమైనది అని, అది ఒక శాశ్వతమైన మతమని, ఇతర మతాలు కూడా దాని నుండే పుట్టాయని లేదా దాని వికృత రూపాలు అనే గందరగోళకరమైన భావనతో ఉంది. హిందూ మతం మానవాళి అంతటినీ 4 వర్ణాలుగా విభజించడంలో అంతర్లీనంగా నమ్మకం కలిగి ఉంది. ఈ నమ్మకాలు హిందువులు రూపొందించిన ప్రత్యేకమైన సామాజిక సంస్థలు విదేశీ ఆక్రమణదారులలో ఎక్కువ మందిని సులభంగా హిందూ కుల వ్యవస్థలో కలుపుకున్నాయి. ఈ దేశంపై ముస్లిం ఆక్రమణ ప్రారంభమైన సమయానికి కుల వ్యవస్థ యొక్క స్థిరీకరణ పూర్తయింది. వివిధ కులాల జీవితం మరియు ప్రవర్తనకు సంబంధించిన నియమాలు మరియు నిబంధనలు అన్ని అంశాలు పూర్తిగా వివరించబడ్డాయి. చట్టం ముందు సమానత్వం లేదు. కులం వల్ల కలిగే అసమానత దేవునిచే నిర్ణయించబడిందని భావించబడింది. అందువల్ల అప్పుడు చట్టాలు వ్రాసినవారు వివిధ వర్ణాలకు చెందిన వ్యక్తులకు వివిధ రకాల శిక్షలు మరియు పన్నులను ఏ మనస్తాపం లేకుండా విధించారు. మతం, పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతాల సహాయంతో ప్రజలలో ఒక పూర్తి మానసిక షరతులతో కూడిన స్థితిని సమాజంలో ఏర్పాటు చేశారు. ఈ మానసిక షరతులతో కూడిన స్థితి ఎక్కువ జనాభాలోని తిరుగుబాటు భావనను పూర్తిగా తొలగించింది. వారు తమ స్వంత నిర్వహణ కోసం మాత్రమే కాకుండా ఎగువ కులాల దోపిడీ కోసం కూడా కష్టపడాల్సి వచ్చింది. ఈ జీవితంలో వారికి విధించబడిన విధులను ఫిర్యాదు లేకుండా ఇష్టంతో మరియు విధేయతతో నిర్వహిస్తే వారు తమ తర్వాతి జన్మలో ఉన్నతమైన సమూహంలో జన్మించవచ్చని అంటరాని వారు కూడా నమ్మారు. అయితే ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు హిందూ మతానికి భిన్నంగా ఉన్నాయి. అవి ఆక్రమణదారుల, పాలకుల మతాలుగా వచ్చాయి. అవి శక్తివంతమైనవి మరియు మతపరమైన మార్పిడిని ప్రోత్సహించేవి. మరోవైపు హిందూ మతం మతపరమైన మార్పిడిని ప్రోత్సహించదు. ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు రెండూ మానవుని అంతర్గత సమానత్వాన్ని ప్రకటించాయి. అలాగే తమ అనుచరుల మధ్య సోదరభావన గురించి గర్వించాయి. అందువల్ల హూనులు, షకులు, యుయెచిబ్స్ మరియు ఇతర నాందిక తెగల వంటి ఆక్రమణ తెగలను హిందూ మతంలో విలీనం చేసినట్లుగా ముస్లింలు, క్రైస్తవులను హిందూ మతంలో విలీనం చేయడం సాధ్యం కాలేదు. ఇస్లాం మరియు క్రైస్తవ మతాల ప్రభావం ఒక ఆలోచన ఉద్రేకానికి దారితీసింది. ఇది సామాజిక సమానత్వాన్ని సాధించడానికి మరియు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తొలగించడానికి ఉద్దేశించిన అనేక ప్రతిష్టంభన ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. బ్రాహ్మణ్య వ్యవస్థ మానవుని అంతర్గత అసమానత సిద్ధాంతం. బ్రాహ్మణులు సామాజిక క్రమంపై తమ దృఢమైన పట్టును నిలబెట్టుకోవడానికి సహాయపడిన విస్తృతమైన ఆచారాలు మరియు సంస్కారాలకు వ్యతిరేకంగా చరిత్రలో ఇంతకు ముందు తిరుగుబాట్లు ఉన్నాయి. చరిత్రలో హిందూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిఘటనలు, తిరుగుబాట్లు ప్రతి కాలంలోనూ జరిగాయి. ఈ విధముగా తిరుగుబాటు చేసిన వారిలో బుద్ధుడు మొదటి గొప్ప సామాజిక విప్లవకారుడు. అతను ఒక కాలానికి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని విజయవంతంగా సవాలు చేశాడు. ఆయన నైతిక ప్రవర్తనపై దృష్టి పెట్టే ఒక సరళమైన మతాన్ని బోధించాడు. అయితే బుద్ధుడు ప్రతిపాదించిన విప్లవాత్మక ఆలోచనలకు స్థిరంగా నిలబెట్టగలిగే సామాజిక పరిస్థితులు అప్పటికి ఇంకా సిద్ధంగా లేవు లేదా సంఘటితంగా లేవు. అందువల్ల బ్రాహ్మణ్యం మళ్లీ తన పట్టును స్థాపించగలిగింది. బుద్ధుని బోధనలను హిందూ మతంలోకి విలీనం చేయడం ద్వారా, నైతిక ప్రవర్తనపై దృష్టి పెట్టడం ద్వారా, బుద్ధుడికి హిందూ దేవతలలో ఒక ఉన్నత స్థానం ఇవ్వడం ద్వారా ఇది కొంతవరకు సాధించింది.
బౌద్ధమతం నిర్మించిన వ్యవస్థ దానిలోని కొన్ని అంతర్లీన వైరుధ్యాల కారణంగా కుంగిపోవడం ప్రారంభించినందున కూడా బ్రాహ్మణ్యం మళ్లీ విజయవంతమైంది. తరువాతి తిరుగుబాట్లకు, సంస్కరణల ఉద్యమాలకు నాయకత్వం వహించినవారు రామానంద, కబీర్, రవిదాస్ రైదాస్, ఏకనాథ్, తుకారాం, చైతన్య, నానక్ వంటి మహాసంతులు పవిత్ర వ్యక్తులు. ఈ సంస్కర్తలలో ఎవ్వరూ ఒక ప్రత్యేక మత శాఖను, పంథాను స్థాపించాలనే ఉద్దేశంతో ఆందోళన జరపలేదు. హిందూ సమాజంలో దేవుడు నిర్ణయించినట్లు చెప్పబడిన అసమానతలు, కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మ సిద్ధాంతం ఆధారంగా దోపిడీలు, హింసలు జరిగాయి. అలాగే సమాజంలోని వివిధ వర్గాలకు భగవంతుని గురించి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా దూరంగా పెట్టిన పరిస్థితి. ఇవన్నీ ఈ సంతుల మనస్సును బాధతో నింపాయి. అందుకే వారు దేశ ప్రజలను సంస్కరించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ భగవంతుని సమానమే అనే కొత్త నమ్మకాన్ని వారిలో పెంపొందించాలనుకున్నారు. కాని ప్రజలు ఎన్నో తరాలుగా మానసిక బందీలుగా బ్రతికారు. బ్రాహ్మణ్యపు సంప్రదాయాలను అంగీకరించడానికి అలవాటు పడ్డారు. అందువల్ల ఈ మహానుభావుల ప్రయత్నాలు చివరకు కొత్త మత పంథాల ఏర్పాటుతోనే ముగిశాయి. వాటిలో కొన్ని మళ్లీ పారంపర్య హిందూ తత్వాలపై ఆధారపడేలా మారిపోయాయి. ఈ సంప్రదాయాలలో అనేకమైనవి ఇప్పటికీ ఉన్నాయి, కానీ అవి తమ పాత శక్తిని కోల్పోయాయి. చాలామంది ప్రజలు సాధారణంగా అనుసరించే హిందూ మతం నుండి వేరు చేయలేనంతగా ఉన్నాయి. ఈ సంస్కర్తలు ప్రజలను విముక్తి చేయడంలో ఎందుకు విఫలమయ్యారు? వారు అత్యంత సామాజిక విరుద్ధమైన మరియు హానికరమైన మత సిద్ధాంతాల బందీలుగా మారారు. దీని గురించి గణనీయమైన ఆలోచన మరియు పరిశోధన జరగాలి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ సంప్రదాయాలలో అనేకమైనవి బ్రాహ్మణులు రూపొందించిన మర్మమైన ఆచారాలు మరియు సంస్కారాల కంటే మరింత మర్మమైన ఆచారాలు మరియు సంస్కారాలను అనుసరించాయి. దీని వెనుక ఉన్న ప్రేరణ బ్రాహ్మణులను అనుకరించాలనే ఒక దయనీయమైన కోరికే. ఈ సంప్రదాయాలు ప్రధాన హిందూ ప్రవాహం నుండి బయటకు వచ్చిన చిన్న సెలయేరుల వంటివి. కొంతకాలం తర్వాత ఎండిపోయాయి లేదా మళ్లీ ప్రధాన ప్రవాహంలో కలిసిపోయాయి. అయినప్పటికీ ఇవి తమ అనుచరులకు ఒక కొత్త ధైర్యాన్ని, శాంతిని అందించాయి. అలాగే ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అందించిన ఆకర్షణలకు లొంగకుండా ఉండేందుకు వీరి అనుచరులను సహాయపడినవి. ఈ దృష్టితో చూస్తే ఈ విభాగాలు బ్రాహ్మణ్య హిందూ ధర్మానికి ఒక ఆధారంగా నిలిచి హిందూ మతం పెద్ద ఎత్తున విచ్ఛిన్నం కాకుండా కాపాడినవి. ఈ సంస్కరణ ఉద్యమాలు ఉన్నప్పటికీ శూద్రులు లేదా అంటరాని వారిలో చాలామంది సిక్కు మతం, ఇస్లాం మరియు క్రైస్తవ మతం వైపు ఆకర్షించబడ్డారు. అయితే వారు సిక్కు మతం మరియు క్రైస్తవ మతంలో కూడా కులం యొక్క మచ్చ నుండి విముక్తి పొందలేకపోయారు. అంటరాని సిక్కులు మరియు అంటరాని క్రైస్తవులు అనే విచిత్రమైన, ఆశ్చర్యకరమైన తత్వం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనది. ఇది భారత ప్రజల మనసుల్లో కుల వ్యవస్థ ఎంత లోతుగా కలిసిపోయిందో గుర్తు చేస్తుంది. అలాగే హిందూ సామాజిక వ్యవస్థ యొక్క ప్రభావం ఇస్లాం మరియు క్రైస్తవ మతాలపై కూడా తక్కువ లేదని ఇది సూచిస్తుంది. ఇస్లాం మరియు క్రైస్తవ మతాల ఒత్తిడిని తట్టుకుని హిందూ మతం మరియు సమాజం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగింది. ఈ ప్రత్యేకమైన వ్యవస్థ కుల వ్యవస్థ వల్లే అని కొందరు భావించినా, వారు ఒక ముఖ్యమైన విషయాన్ని మరిచిపోతారు. ఈ ప్రత్యేకత ఒక బలహీనతగా కూడా మారిందని వారు గమనించరు. ఇది సమాజపు సాధనలను పరిమితపరచింది. భారతదేశంలోని అన్ని విజయాలు మరియు ప్రగతి పైకులాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దిగువ తరగతులకు చెందిన సామాన్య ప్రజలు సమాజ అభివృద్ధికి కష్టపడేలా చేయబడ్డారు, కానీ చరిత్ర సృష్టిలో భాగస్వాములుగా మారే అవకాశాలు వారికి ఇవ్వబడలేదు. వారిని జాగ్రత్తగా చరిత్ర బయట ఉంచారు. ఈ విధంగా వారు జాతీయ స్థాయిలో జరిగే సృజనాత్మక కృషికి దూరంగా ఉన్నారు. ఎగువ కులాలు ఇటువంటి పని చేయగలగడానికి కారణం వారు సామాజికంగా శక్తివంతంగా ఉండటం వల్లే. వారు తక్కువ కులాలలో ఎక్కువ మందిని తమ కోసం పని చేయించుకునే పరిస్థితులలో ఉండేవారు. కానీ ఒక నిజం ఏమిటంటే, జనాభాలోని పెద్ద భాగాన్ని, దేశం మరియు ప్రజల భవితవ్యాన్ని తీర్చిదిద్దే సృజనాత్మక ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించబడలేదు. ఇది భారతీయ సమాజంలోని ఒక ప్రధాన బలహీనతగా మారింది. ఇది కేవలం తక్కువ కులాల పరాభవానికే కాకుండా
ఎగువ కులాల దిగజారకానికి దారితీసింది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు జీవన విధానాన్ని ప్రభావితం చేసిన ఒక కఠినమైన స్థితిగా మారిందని పండిట్ నెహ్రూ చెప్పారు. ఇక్కడ సమాజంలో ఐక్యత ఎక్కువగా ఉంది. ప్రజలందరిలో పరస్పర విశ్వాసం, నిబద్ధత ఎక్కువగా ఉంటే బహుశా ముస్లిం ఆక్రమణలు జరిగి ఉండేవి కావు. కాబట్టి భారతీయ సమాజం చాలా కాలం పాటు జీవోత్సవంలా మృతప్రాయంగా ఉండిపోయింది. జమీందారీ వ్యవస్థ ఇటీవలి కాలం వరకు మన దేశాన్ని వెనక్కి లాగుతూనే ఉంది. ఇదే సమయంలో పశ్చిమ దేశాలలో ప్రజల సాహసోపేతమైన చర్యలు మరియు సృజనాత్మకత తపన వల్ల పారిశ్రామిక విప్లవం వచ్చింది. మన దేశంలో ప్రజల మధ్య అనైక్యత వలన సాహసం, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలనే తపన లేకపోయింది. అందువల్ల భారతదేశంలో పారిశ్రామిక విప్లవం రాలేదు అంటే ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. బహుశా తొలి సామాజిక సంస్కర్తలు విఫలమవ్వటానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు అప్పుడు ఉన్న హిందూ ఆలోచనా రూపంపై నేరుగా దాడి చేశారు. కానీ వారి సంస్కరణ ఉద్యమాల కొత్త విలువలను సమాజం పూర్తిగా అర్థం చేసుకోవడం లేదా వాటిని స్వీకరించడం జరగలేదు. జాతి కుల వ్యవస్థ భావన మరియు ఆచరణ రాజవంశీయ భావధారపై ఆధారపడినదే. ఇది ప్రజాస్వామ్య భావనలకు విరుద్ధమైనదే అయినా అది ఆ కాలపు సమాజానికి ఒక నిశ్చల సమతుల్యతను ఇచ్చింది. కుల వ్యవస్థ ద్వారా నిర్దేశించబడిన సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా తిరగలిగారు మరియు తమకు నచ్చినట్లు చేయగలిగారు. కానీ అటువంటి స్వేచ్ఛ సహజంగానే ఖచ్చితంగా పరిమితం చేయబడింది. ఈ వ్యవస్థలోనే భారత గ్రామాల స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇది విప్లవాలు, ఆక్రమణలు, అంతర్గత యుద్ధాలు మరియు ఘర్షణలతో వచ్చిన ప్రభావాలను తట్టుకొని నిలబడింది. గ్రామం ఎవరి చేతికి వెళ్ళినా దాని అంతర్గత జీవనశైలి లేదా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. పాలకుడు ఎవరు ఉన్నా సరే గ్రామ ప్రజలంతా బానిసలాగే ఉండేవారు. రాజకీయాలు వారి కోసం కావు. నేత పనివారు, వడ్రంగి పనివారు, చర్మకారులు, క్షురకులు, బట్టలు ఉతికేవారు మరియు ఇతరుల శ్రేయస్సు వారి రోజువారీ శ్రమపై ఆధారపడి ఉండేది. రాజకీయ రంగంలో జరిగిన వివిధ మార్పుల వల్ల వారి జీవితాలు పెద్దగా ప్రభావితం కాలేదు. బ్రిటిష్ పాలన రాకతో ఈ స్థిర సమతుల్యత చెదిరిపోయింది. యంత్రాలతో తయారు చేయబడిన లేదా మిల్లులలో తయారు చేయబడిన వస్తువులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులతో పోటీ పడటం ప్రారంభించినప్పుడు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు దాని దాదాపు స్వయం సమృద్ధి స్వభావం ఘోరమైన దెబ్బను ఎదుర్కొంది. పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించడం ప్రారంభించినప్పుడు క్రమంగా పేదరికంలో ఉన్న వ్యవసాయ కార్మికులు లేదా రైతులు మరియు చేతివృత్తుల వారు కూడా ఈ పారిశ్రామిక కేంద్రాల వైపు ఆకర్షితులయ్యారు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతులు, తయారీ పరిశ్రమలు ముడి పదార్థాలుగా ఉపయోగించగల ప్రాథమిక వస్తువులను తప్ప అదనంగా గ్రామం ఏమీ ఉత్పత్తి చేయకూడదని నిర్దేశించాయి. పారిశ్రామిక జీవితం యొక్క ఆగమనం మరియు పారిశ్రామికీకరణ ప్రభావాలు పట్టణ ప్రాంతాలలో కుల వ్యవస్థ యొక్క కఠినత్వాన్ని తగ్గించడానికి సహాయపడ్డాయి. కానీ గ్రామాలు సంప్రదాయవాదంగా హిందూ ఆలోచన వ్యవస్థకు నమ్మకంగా ఉన్నాయి. ఈ సందర్భంలో మనం హిందూ ఆలోచన వ్యవస్థ లేదా హిందూ ఆలోచన నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు హిందూ ఆలోచన నిర్మాణం చాలా సంక్లిష్టమైనదని గుర్తుంచుకోవాలి. హిందూ తత్వశాస్త్రంలో విభిన్నమైన మరియు తరచుగా విరుద్ధమైన ఆలోచనా విధానాలు ఉన్నాయి. మానవతావాది మరియు ప్రజాస్వామికవాది ఈ విధంగా ప్రకటిస్తారు: మనిషి ప్రతిదానికి కొలమానం, మనుషులు అందరూ స్వేచ్ఛగా మరియు సమానంగా జన్మించారు, మానవ వ్యక్తిత్వం దైవికమైనది మరియు ప్రత్యేకమైనది. హిందూ ఆలోచన నిర్మాణంలోని అటువంటి ఆలోచనా ప్రవాహాలు హిందూ మతం అత్యంత ఉదారమైన మతం అనే వాదనను సమర్థిస్తాయి. ఒకే మిశ్రమ ఆలోచన నిర్మాణంలోని విభిన్న భావాలు దీర్ఘకాలిక సనాతనవాదులకు ప్రేరణ మరియు మద్దతునిస్తాయి. వారు చతుర్వర్ణం దైవికంగా నియమించబడిందని నమ్ముతారు. హిందూ మతం ఒకే విశ్వాసం లేదా మతం కాదు, ఇది విశ్వాసాలు మరియు మతాల సహవాసం. 4 వర్ణాలకు ఆధారమైన అసలైన మరియు ప్రాథమిక క్రియాత్మక సిద్ధాంతం చాలా కాలం జీవించింది. ఇది ప్రజల మనస్సుపై ఇప్పటికీ బలమైన పట్టు కలిగి ఉంది. కానీ ఆధునిక జీవిత పరిస్థితుల ప్రభావం క్రమంగా దాని పట్టు బలహీనపరుస్తోంది.
ప్రజాస్వామిక సిద్ధాంతం మరియు నమ్మకాల సందర్భంలోనే కాకుండా భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక అవసరాల సందర్భంలో కూడా ఈ సిద్ధాంతం ఏ విధమైన చెల్లుబాటును కలిగి ఉండటం లేదనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. సమాజంలోని ఆలోచనాపరమైన వర్గం ఈ పట్టుదలతో కూడిన గత శేషాన్ని త్వరలో సరైన విధిగా సమాధి చేస్తే భారతీయ సమాజానికి మంచిది అనే విషయంలో ఏకాభిప్రాయంలో ఉంది. కాని ముగింపు గురించి ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఉపయోగించాల్సిన మార్గాల గురించి గణనీయమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. కులం గురించి ప్రస్తావించడం మానేయాలనుకునే సైద్ధాంతిక ప్రజాస్వామ్యవాదులు మరియు తీవ్రమైన జాతీయవాదులు ఉన్నారు. ప్రజలు కులం గురించి మాట్లాడకపోతే వారు మానసిక పంజరం నుండి బయటపడి కుల లేబుళ్ల ఆధారంగా కాకుండా మానవులను వారి స్వంత అంతర్గత యోగ్యతతో చూసే స్వేచ్ఛా వాతావరణంలో జీవించేలా చేస్తే కులం మరియు అంటరానితనం సమస్యకు ముగింపు ఉంటుందని వారు నమ్ముతారు. తరువాత కొందరు వ్యక్తులు దేశ సమైక్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కుల వ్యవస్థను సమిష్టిగా రూపొందించే వ్యక్తులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి అభిప్రాయం ఏమిటంటే అభివృద్ధి చేసే చర్యలకు ఉన్నతికి తీసుకెళ్లే చర్యలకు కులాన్ని ఆధారంగా చేసుకుంటే మనం ఎదుర్కొంటున్న వ్యవస్థ అయిన కుల వ్యవస్థకు మళ్లీ బలాన్నిస్తాం. తద్వారా మనకు తెలియకుండానే కులానికి మళ్లీ జీవం పోస్తామనేది వారి భావన. కాబట్టి వారు అంటారు, అభివృద్ధి చేసే చర్యలకు ఒకే ఒక ప్రమాణం ఉండాలి. అది సామాజికంగా లేదా ఆర్థికంగా వెనుకబడినదా అన్నదే, కాని కులం కాకూడదు. ఇంకా కొంతమంది ఉన్నారు. వారు భావించే విషయం ఏమిటంటే ఈ సమస్య ప్రధానంగా ఆర్థిక సమస్యేనని, ఆర్థిక సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తే దాని సామాజిక, సాంస్కృతిక మరియు ఇతర పార్శ్వాలు స్వయంగా పరిష్కారమవుతాయని విశ్వసిస్తారు. వారు అనుకుంటారు, కులం యొక్క శక్తి మరియు ఐక్యతను జాతీయ ఐక్యతకు మరియు సమగ్ర సహకార ప్రయత్నాలకు దారితీసేలా చేయాలంటే అది ఒక ఉన్నతీకరణ సబ్లిమేషన్ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని. ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ప్రత్యేక రక్షణ చర్యలు, రిజర్వేషన్లు లేదా రాయితీలకు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వారి నమ్మకం ఏమిటంటే రిజర్వేషన్లు, రక్షణలు, రాయితీలు ఇవన్నీ కుల భావనలను మరియు కుల విశ్వాసాలను నిలిపిపెడతాయని, అలాగే పెద్ద స్థాయిలో సామాజిక ఐక్యత మరియు ఉన్నతమైన విలువల వైపు పురోగతిని ఆలస్యం చేస్తాయని వారు భావిస్తారు. ఇలాంటి మంచి ఉద్దేశాలున్నవారే అనుకోకుండా తమను తాము వెనుకబడిన వర్గాల పట్ల దయగల రక్షకులుగా భావిస్తారు మరియు సమాజంలో తక్కువ స్థితిలో ఉన్న కోట్లాది మందికి తాము నైతిక రుణాన్ని తీర్చాటానికే ఉన్నామని, కాని అది తాము జాతికి ఉపయోగకరమని అనుకునే విధానంలోనే చేయాలనే ఆలోచన వారికి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఆలోచనలు మరియు విధానాలు ఈనాటికి సమాజంలో ఉన్న వాస్తవాలను పూర్తిగా తెలియని అజ్ఞానం వల్ల లేదా వాటిని ఎదుర్కొనాలనే మనస్సు లేకపోవడం వల్ల కలుగుతుందని నేను భయపడుతున్నాను. కుల వ్యవస్థ ఒక హానికరమైనది, అమానవీయమైనదని బుద్ధిపూర్వకంగా నమ్మడం ఒక్కటే సరిపోదు. అలాంటి నమ్మకాలను మాటల వలన ప్రకటించడం ద్వారా ఏ విలువ ఉండదు. అసలు విషయం ఏమిటంటే మనం ఆ కులాల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే. వాస్తవానికి చదువుకున్న వారి ప్రవర్తన కూడా కుల పక్షపాతంతో ప్రభావితమవుతుంది. ఈ పక్షపాతం హిందూ ఆలోచనల నిర్మాణంలో చాలా కీలకమైన స్థానం ఆక్రమించుకుని ఉంటాయి. వృత్తిపరంగా చేతితో పనిచేసే కార్మికులను తక్కువగా చూడడమే మొదటి నుంచి ఉండే మూఢనమ్మకం. చేతి పనులు చేసే వారిని నిమ్న స్థాయి వారిగా భావించడమనే భావన ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ చేతితో పనిచేయని మనిషికి సామాజిక గౌరవం ఎక్కువగా దక్కుతోంది. వివాహం తన కులంలోనే చేసుకోవాలన్న ఎండోగెమి భావన, కుల వ్యవస్థలో ఉన్న అంతస్తుల పరంపర, ఇవి వంశపారంపర్యంగా వచ్చిన అలవాట్లు మరియు ఆలోచనలు. ఇవే చాలా భాగం వరకు ఉన్నత కులాల చదువుకున్న వారి ప్రవర్తనను నిర్ణయిస్తుంటాయి. వారు ఏవైనా నైతిక నమ్మకాలు కలిగి ఉన్నా కూడా ఈ పక్షపాతాలు మన సమాజపు నిర్మాణంలో భాగంగా నిండిపోయి ఉన్నాయి. అవి మన ఆత్మలోనే లోతుగా చొచ్చుకొనిపోయి ఉన్నాయి. అందువల్లే మనం ఒకవైపు గొప్ప మాటలు చెప్పినప్పటికీ వాటి ప్రకారం మన ప్రవర్తన ఉండకపోవడం అనేది విపరీతంగా కనిపిస్తుంది. ఇదే కారణంగా చదువుకున్న వారిలో కూడా నిజమైన, స్వచ్ఛమైన మనస్సుతో ఆలోచించేవారు చాలా తక్కువగా కనిపిస్తారు. ఉన్నత కులాలవారు
తమ నమ్మకాలకు వాస్తవ జీవితంలో కనిపించే వారి ప్రవర్తనల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అధిగమించాలి? వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు లేదా రక్షణలు కల్పించకపోయినా, వారి ప్రయోజనాలు ఉన్నత కులంలోని సద్భావన కలిగిన మేధావుల చేతుల్లో సురక్షితంగా ఉంటాయని ఎలా హామీ ఇవ్వాలి? ఎందుకంటే, ఉన్నత కులాల వారు ఎంత మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నా, ఎంత ఉన్నతమైన బుద్ధిపరమైన విశ్వాసాలు చెప్పినా, వారు ఇప్పటికీ కుల ప్రాముఖ్యతల్ని, కుల ఆచరణల్ని మించిన స్థితికి చేరుకోలేకపోతున్నారు. ఇది అత్యంత కీలకమైన సమస్య. దీన్ని మనం నిజాయితీగా మరియు ఆత్మపరిశీలనతో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నాకు ఈ సమస్య కులం మరియు అంటరానితనం నిర్మూలనకు సంబంధించిన ప్రతికూల సమస్యగా కనిపించడం లేదు. వ్యక్తిగతంగా ఈ సమస్య మన ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం మరియు పురాతన హిందూ ఆలోచనా విధానం మరియు ఆలోచనా నిర్మాణంలో మార్పు తీసుకురావడం యొక్క సానుకూల సమస్యగా కనిపిస్తుంది. ఈ సమస్య అనేక గొప్ప సాధువులు ప్రారంభించిన పునరుజ్జీవనం మరియు సంస్కరణ ప్రక్రియను పూర్తి చేయడం. ఎందుకంటే ఆ ప్రక్రియ ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. యూరోప్ అభివృద్ధిలోని ఆ దశను మనం గుర్తు చేసుకుంటే, దీని రెనైసాన్స్ పునరుజ్జీవనం అంటారు. ఇది ప్రజల యొక్క మేధస్సు మరియు నైతిక వైఖరులలో మార్పును మాత్రమే తీసుకొని రావటమే కాకుండా, అది కొత్త ఆలోచనలను కొనసాగించగల కొత్త సామాజిక ఆర్థిక ఆధారాన్ని కూడా అందించింది. ఈ పునరుజ్జీవన ప్రభావంతో, ప్రేరణతో యూరోపియన్ దేశాలు ఒక కొత్త శక్తివంతమైన చర్యల దశలోకి ప్రవేశించాయి. ఇది మేధోరంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ సృజనాత్మక కార్యకలాపాలను విస్తృతంగా ఉత్తేజితం చేసింది. ఇది ఎలా జరిగింది? పునరుజ్జీవనం మనిషిని మతశాస్త్రం యొక్క బానిసత్వం నుండి విముక్తి పొందించింది. మనిషిలోని దైవికతను స్పష్టంగా గుర్తించడానికి దారితీసింది. మనిషి మరియు మానవ జీవితం యొక్క అంతర్గత విలువ గురించిన ఈ కొత్త ఆలోచనే నిజంగా అద్భుతంగా పనిచేసింది. అదే సమయంలో ఇది గతంతో విడిపోయిందని అర్థం కాదు. ఈ మధ్యయుగ ఆలోచనలలో అసలైన దాన్ని అభివృద్ధి చేసింది. మానవుడు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం చేస్తున్న కొత్త ప్రయత్నం, చరిత్ర యొక్క కొనసాగింపు మరియు మానవ స్వభావం యొక్క గుర్తింపును నొక్కి చెప్పింది. ఇది మధ్యయుగ సాంప్రదాయికవాదం ద్వారా విధించబడిన ఇరుకైన మానసిక అడ్డంకులను బద్దలు చేసింది. మత అణచివేత మరియు రాజకీయ సనాతన ధర్మానికి చాలా కాలం పాటు బానిసత్వం తర్వాత మానవ ఆత్మకు స్వేచ్ఛ లభించింది. ఇది ఆధునిక దేశాల ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది. ఆర్థిక జీవితం మరియు ఆలోచన నిర్మాణం మాత్రమే కాకుండా మత విశ్వాసాలు కూడా ప్రభావితమయ్యాయి మరియు మతం కూడా గొప్ప మార్పుకు గురైంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు ఈ ఉద్యమం పూర్తిగా కొనసాగలేకపోయింది. బుద్ధుడు విఫలమయ్యాడు, ఎందుకంటే ఆయన తన కాలానికంటే చాలా ముందుగా ఆలోచించే సంస్కర్తగా ఉన్నాడు. ఇతర సంస్కర్తలు ప్రారంభించిన సంస్కరణలు కూడా విఫలమయ్యాయి, ఎందుకంటే వారి అనుయాయులు వేరుపడిపోయి కులాన్ని అంతరింపచేసే బదులు కొత్త వాటిని తయారు చేశారు. అందువల్ల వ్యక్తిగత మానవ వ్యక్తిత్వానికి ఎక్కువ గుర్తింపు మరియు గౌరవం కల్పించాలన్న ఆ సంస్కరణల వెనుక ఉన్న అసలు భావనే పరాజయాన్ని పొందింది. పాత వ్యవస్థకు చివరి మరియు అత్యంత శక్తివంతమైన దెబ్బను మహాత్మా గాంధీ ఇచ్చారు. అతను దృఢంగా, దూకుడుగా, నిరంతరంగా, అయితే జాగ్రత్తగా ముందుకు సాగారు. భారతీయ సమాజాన్ని 4 వర్గాలుగా విభజించిన మౌలిక ఆలోచనలను ఆయన ప్రత్యక్షంగా సవాల్ చేయలేదు. అయినప్పటికీ ఆయన ఈ వ్యవస్థకు మూలాల వద్దే బలంగా దెబ్బతీశారు. అతను ప్రారంభించిన పనిని కొనసాగించాలి. మనిషి ప్రయాణం యొక్క నిజమైన ముగింపు స్వేచ్ఛ అని గ్రహించాలి. మానవ గౌరవాన్ని నిరోధించే లేదా గాయపరిచే ఏదైనా స్వేచ్ఛను నిరోధిస్తుంది. అంటరానితనం మరియు కులవ్యవస్థ నిర్మూలన అనే ప్రశ్నను మనం ఈ దృక్పథంతోనే చూడాలి. అంటరానితనం అనేది మానవ ఆత్మవిశాలత మరియు స్వేచ్ఛ సాధన అనే ముఖ్యమైన అంశానికి వ్యతిరేకం. మన అసలైన లక్ష్యం మానవాత్మ అభివృద్ధి చెందడం, అది స్వేచ్ఛను సాధించడం. ఆ దారిలో అడ్డంకులుగా ఉన్న ఈ కుల భేదాలు, అంటరానితనాన్ని తొలగించాలి. ఇంకా ఒక విషయం మనం గ్రహించాలి. వ్యక్తి యొక్క గౌరవం మరియు అతనికి హాని చేయని పవిత్రమైన హక్కు అనే ఆలోచనలు ప్రస్తుత హిందూ ఆలోచనా వ్యవస్థ యొక్క పరిమితులో పూర్తిగా అభివృద్ధి చెందలేవు. ఎందుకంటే ఈ ఆలోచనా వ్యవస్థ కొనసాగినంత కాలం హిందువుల ప్రవర్తన
దాని ప్రభావంలోనే ఉండే అవకాశముంది. కుల వ్యవస్థ ఒక గొప్ప బలవంతపు శక్తిగా కనిపించినప్పటికీ, ఇది హిందువును పూర్తిగా అంగీకరించే స్థితికి లొంగదీస్తుంది. దాని పట్టులో అతను తన పరిసరాలను సవాలు చేయడు. అతను దానిని అంగీకరిస్తాడు. అత్యున్నత నీతులను, ఏకైక శాశ్వత మానవ విలువ అయిన స్వేచ్ఛగా ఉండే హక్కును వదులుకుంటాడు. ఈ స్వచ్ఛంద మరియు ఇష్టపూర్వకంగా అనుభవించే స్థితిని సంఘ సంస్కరణ ఉద్యమం దాటవలసిన మొదటి అడ్డంకి. కులం యొక్క పరిమితులలో భద్రత మరియు గుర్తింపు కోరే భావన ఒక నిస్సహాయ ఆలోచన నుండి పుడుతుంది. ఇది తల్లిదండ్రుల మద్దతు కోరే బాలుడి మనస్తత్వం లాగా ఉంటుంది. ఈ కుల వ్యవస్థ ప్రభావం అంతగా విషపూరితమైనది, అంతటా వ్యాపించినదిగా ఉండటంతో, ఈ దేశ జనాభాలో మెజారిటీ అయిన వెనుకబడిన వర్గాలు తాము బానిసత్వపు సంకెళ్లను తొలగించుకోవటం కంటే ఉన్నత కులాల ఆచారాలు, పద్ధతులను అనుకరించడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అసలైన సామాజిక విముక్తికి ప్రయత్నించే బదులు ఉన్నత కులాల మాదిరిగా కనిపించాలన్న ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు, అణగారిన కులాలకు చెందిన అనేక మంది గౌరవనీయంగా భావించే ఇంటి పేర్లు పెట్టుకోవడం లేదా వితంతువులకు పునర్వివాహాన్ని చేయకుండా ఆపే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ సామాజిక అభివృద్ధి సంకేతాలే అన్న అపోహలో చేయబడతాయి. అంటరాని వర్గాలు తమ కుల సముదాయాల్లో కూడా అంటరానితనాన్ని ఆశ్చర్యకరంగా పాటిస్తుండటాన్ని మనం గమనిస్తే, దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, అది బ్రాహ్మణుల జీవితాన్ని అనుకరించేందుకు చేసినది అయినా బలహీనమైన ప్రయత్నమే. బ్రాహ్మణ వ్యవస్థ స్వయంగా ఎన్నో చిన్న చిన్న స్వతంత్ర ఉపవర్గాల మిశ్రమ సమాహారంగా ఉన్నప్పటికీ, వారు ఒకే సామూహిక గుర్తింపు కలిగిన వారుగా ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడటం ఎంత అత్యవసరమైనదో ఒకసారి మనం ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత స్పష్టమవుతుంది. భారత జాతీయత, ఇండియన్ నేషనలిజం అనేది అతి శక్తివంతమైన సామాజిక సంస్థలైన సంప్రదాయాలు, ఆచారాలు, సాంస్కృతిక వారసత్వాల నుండే పుడుతుంది. అందువల్ల ప్రస్తుత సామాజిక మరియు మానసిక నిర్మాణం అనేది జాతీయవాద అభివృద్ధికి, ప్రజాస్వామ్య అభివృద్ధికి కూడా ఆటంకంగా మారింది. అంటే, భారతీయ జాతీయత ఎదగాలంటే లేదా ప్రజాస్వామ్యం నిజంగా పనిచేయాలంటే ఈ పాతపట్టుబడిన సామాజిక వ్యవస్థలు మారాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి.